నెల 1వ తారీఖున వాగ్దానం పెళ్లి పెడతాను. నెల అక్టోబర్ నెలంతా కాపాడాడు కాబట్టి, ప్రతి నెలంతా ప్రభుత్వం కాపాడాడు కాబట్టి 1వ తారీఖు వాగ్దానం పెళ్లి పెట్టుకోవడంలో, ఎందుకంటే బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ కూడా మనయని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఉన్న వాగ్దానాలన్నీ కూడా మనయే. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాల గురించి మనం ధ్యానం చేయవచ్చు. ఈరోజు వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. ఇలా నా అంశం ఏంటంటే, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అంశం. వాగ్దానం ఏంటంటే ఈరోజు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయగలవాడు అనే అంశం నేను చెప్తాను. ఎవరికి ఎలాగ దేవుడు చేశాడో, ఏ విధంగా చేశాడో, ఎలాగ వారి జీవితాల్లో అడిగిన తక్కువ, దేవుడు ఇచ్చింది ఎక్కువ. మనుషులు అడిగేది తక్కువ, కొందరు జీవితంలో అడిగి అలసిపోతారు. దేవుడు ఇస్తాడో లేడో, అడిగి ఇంకేమి ఇస్తాడో దేవుడు అని కొన్నిసార్లు అలసిపోతాం. కానీ బైబిల్లో అడిగిన వారు కొంచెం ఆలస్యమైంది, కానీ అడగడం మాత్రం అడిగారు, కానీ దేవుడు ఆలస్యం చేశాడు. కానీ వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగా ఇచ్చాడు దేవుడు. వాళ్ళు అనుకున్న దానికంటే ఆలస్యం చేసినందుకు ఎక్కువగా ఇచ్చిన సందర్భాలు బైబిల్లో మనం చూడగలుగుతాం. ఎఫెసీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి 3వ అధ్యాయము 20వ వచనం, అక్కడ ఈ వాక్యం ఉంటుంది. మనం చదువుకుందాం. 3:20 చూడు. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటి మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి యేసుక్రీస్తు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఈ నెలలో మనకి ఇచ్చిన ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రభా, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా ఇస్తారని మీరు వాగ్దానం చేశారు కదా. ఈ వాగ్దానం పట్టుకొని మన జీవితాల్లో మనం అనుకున్నది వేరు కొన్నిసార్లు ఉంటాయి, ఆయన ఇచ్చేది కొన్ని ఎక్కువ ఉంటాయి చూద్దాం. బైబిల్లో మొదటిగా అడుగు వాటి కంటే ఎవరెవరు అడిగారు దేవుణ్ణి, అడిగిన దానికంటే ఎక్కువగా ఎవరికి ఇచ్చాడు దేవుడు, ఎవరెవరు జీవితాల్లో అడిగేది ఎంత అడిగారు, దేవుడు ఇచ్చేది ఎంత అని మనం ఒక 3 పాయింట్స్ తీసుకున్నాం. ఒక 7 చెప్పను, కానీ 3 పాయింట్లు కొన్ని మాటలు చెప్తారు. అయిలో చూద్దాం. 3 మాటలు. ఒకటి అడుగు వాటి కంటే, రెండోది ఊహించు వాటి కంటే, మూడోది మనలో క్రియా సాధన చేసే శక్తి. ఈ 3 మాటలు చెప్తారు. మొదటి మాట అడుగు వాటి కంటే. ఎవరు అడిగారు, ఎలాగ పొందుతున్నారో మనం చూద్దాం. చూడండి ఎలాగ అడిగారో చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం నుండి 11వ వచనం 13వ చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చదువుదాం. ఏమేమి అడిగారు, ఎలాగ పొందుతున్నారు బైబిల్లో కొంతమంది వ్యక్తులు. 3:5 నుండి 11 అన్న. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని నిచ్చుట నీకు ఇష్టమో దానిని అడగమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగ మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము పరిచి ఈ దినమున ఉండునట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చోనిబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యంలో జరుపుటకు నా బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకున్న నా జనుల మధ్య నున్నాను. వారు విస్తరించి ఉన్నందున వారి లెక్క పెట్టుటకు, వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించు నీ జనులకు న్యాయం తీర్చినట్లుగా నీ దాసునైన నాకు వివేకం గల హృదయమును దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైనను. ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక
బంధువులకు అనుకూలం కాదు, తల్లిదండ్రులకు అనుకూలం కాదు. ఎవరికి అనుకూలం అంట? దేవుడు దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? చూడండి. దేవుడు అతనికి ఇలాగా సెలవిచ్చెను, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణంనైనను అడగక న్యాయములను అనుసరించుటకు వివేకంను అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటివాడు ఒక్కడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒక్కడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిట రాజుల్లో నీ వంటివాడు ఒకడైనను ఉండడు. అతను అడిగేది ఏంటిది? జ్ఞానం అడిగాడు. దేశంలో ఉన్నానయ్యా, నాకు నా తల్లిదండ్రుల్లో దేవా ఈ రాజ్యంలో ఈ ప్రజలను ఎలాగా పరిపాలించాలనో, ఎలాగ ఉండాలనో, వారితో ఎలాగ మాట్లాడాలనో దేవా నాకు జ్ఞానం చాలదు, నా ఇంట్లో నాకు జ్ఞానం చాలదయ్యా అని ప్రభు దగ్గర ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తే చాలా అద్భుతమైన దేవుడు మన బలులు అర్పిస్తాడు. మందిరాన్ని కడతాడు, మందిరాన్ని కట్టి ఆ బలులు అర్పిస్తాడు. ఆ బలులు అర్పించాక ఆ రాత్రి కాలం ప్రభు ఇతనితో మాట్లాడిన మాట ఏం మాట్లాడాడు చెప్పండి. ఒక రోజంట ఒక వ్యక్తి ప్రభు ఒక దగ్గరకు వచ్చి నీకు ఏం కావాలని అడిగాడంట. అడిగితే నా పక్క ఇంట్లో నాకేముందో నాకంటే అతనికి ఏముందో అతనికంటే నాకు ఎక్కువ కావాలని అడిగాడు. ఆ గదిలో ఏదైనా సైకిల్ అయితే అతను బైక్ అడిగాడంట. అతను బైక్ కారు అడిగితే 2 కార్లు ఇట్లా ఒక్కొక్కటి ఆయన అడుగుతా వచ్చాడంట. పక్కన వారికంటే నాకు ఏం కావాలా, ఎక్కువ కావాలని అడుగుతా వచ్చాడంట. ఒక వ్యక్తికి కన్ను ఒకటే కన్ను, రెండు ఏంటి చెప్పండి, ఒక కన్నే ఉందంట. ఒక కన్ను అప్పుడు ఈయన కన్ను కూడా పోవాలి కదా. అట్లా ఒక కన్ను తీసేమని అడిగితే ఇప్పుడు ఇతర కన్ను కూడా పోయింది. అంత మనుషుల్లో ఏముంటుందంటే ఎదుటి వాళ్ళకంటే నేనే ఎక్కువగా ఉండాలి, ఎదుటి వాళ్ళకంటే నేనే బాగుపడాలని మానవులో ఉండే లక్షణం, అది మానవులో ఉండే లక్షణం. కాబట్టి సొలొమోను ఏమడిగాడు చెప్పండి, నాకు జ్ఞానం కావాలన్నాడు. 19 చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక ఇది చదువుకుంటున్న వారికి కూడా, బైబిల్ ఇది కాలేజీలో ఉన్న వారికి కూడా, స్కూల్లోకి వెళ్తున్న వారికి కూడా ఈ మాట చాలా అవసరం. ఎందుకంటే ప్రభు అడగమన్నాడు. 1:5 అనుకుంటా, చదవండి. మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. అప్పుడు అది మొదట అడగాలి. ఏమడగాల? ఒకరోజు ఒక పాస్టర్ గారు ఇంట్లో చాలా సమస్యలు, అక్కర్లు అన్నీ ఉన్నాయంట. వాళ్ళ ఇంట్లో చాలా అవసరాలు ఉంటే, అక్కర్లు ఉంటే ప్రతిదీ భర్తని అడుగుతా వచ్చిందంట. కూరగాయలు కావాలి చెప్పాను ఇక్కడ చెప్పాను. అడుగుతా వస్తే ఏమడిగింది? భర్త ఏం నేర్పాడు? ప్రార్థన నేర్పాడు. ప్రార్థన నేర్పితే ఏం కావాలన్నా కూరగాయలు కూడా అడగాల దేవుని అంటే, అవును ఆయన అడగమని చెప్పి వాగ్దానం ఇచ్చింది ఆయన కదా, అడుగుడి మీకు ఇవ్వబడను, తట్టుడి మీకు తీయబడను, అలాగా అడిగినప్పుడే కదా ఇస్తానని చెప్పి, కాబట్టి నువ్వు అడగాలన్నాడు. కాబట్టి ఈ రోజు కూడా భర్తను అడగకుండా ఎవరి మీద ఆధారపడుతూ వచ్చిందామే? దేవుని పైన ఆధారపడుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం సొలొమోను ఏమడుగుతున్నాడు? జ్ఞానము అడిగాడు. యాకోబు కూడా అదే మాట రాస్తాడు. శ్రమలలో కొన్నిసార్లు మన జీవితాలు ఎదురయ్యే సమస్యలు కానీ, కొన్నిసార్లు మన జీవితాలు ఏం అర్థం కాదు. ఆ సమస్యల్లో, శ్రమలలో, ఇబ్బందులు ఎందుకు దేవుడు ఈ శ్రమలు తీసుకొచ్చాడో, కష్టాలు తీసుకొచ్చాడో, కొన్నిసార్లు ఇబ్బందులకు ఎందుకు నడిపిస్తాడో మనకు అర్థం కాదు. అందుకే యాకోబు అంటాడు, మీకు ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్నాడు కదా దేవుణ్ణి అడగమని యాకోబు పత్రికలు అంటాడు. ఇక్కడ మనం చూస్తే సొలొమోను ఏమడిగాడు? జ్ఞానమే అడిగాడు, ఇంకేం అడగలేదు. ఐశ్వర్యం అడగలేదు, శత్రువుతో యుద్ధము అడగలేదు, ఏం అడగకుండా ఒకటే అడిగాడు. అడిగింది ఆయన తక్కువ, దేవుడు ఇచ్చింది ఎక్కువ. హల్లెలూయా. ఇక్కడ ఏమడిగాడు? జ్ఞానం అడిగితే ఇంకేం ఇచ్చినట్టు దేవుడు చెప్పండి. 13వ వచనం అంటాడు, ఈ ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినా నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను. నువ్వు అడగకపోయినా నేను నీకేం చేస్తున్నాను? ఇచ్చుచున్నాను అంటాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా సొలొమోను అడిగిన దానికంటే కూడా మించి ఇచ్చాడు దేవుడు. దాని మాట అర్థమేంటిది? సొలొమోను అడిగింది తక్కువ, దాన్ని అడిగింది ఎన్నో రెట్లు ఎక్కువ దేవుడు ఇచ్చాడు. సొలొమోనుకి ఇచ్చాడు లేదా? ఐశ్వర్యమును అడగలేదు, ఘనతను అడగలేదు. అలాగే ఇక్కడ మనం చూస్తే అక్కడ కావాల్సినన్ని అతను అడగలేదు, కానీ అడిగింది తక్కువ, ఒకటే అడిగాడు. కానీ అతను అడిగిన దానికంటే ఎక్కువగా దేవుడు ఏం చేశాడు?
అతను అడిగిన దానికంటే ఎక్కువగా మించి దేవుడు ఇచ్చాడు. మనుషులు ఇస్తే కొంచెమే ఇస్తారు. ఎవరైనా అడగ చూడండి, ఎవరైనా అడిగితే మనుషులు కొంచెమే ఇస్తారు, కానీ దేవుడు ఇస్తే సమృద్ధి ఇస్తాడు. మనుషులు ఇస్తే మళ్ళా మనం ఇవ్వాలి. మనుషులు ఏదైనా అప్పు తీసుకొచ్చుకున్నా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏదో కదా వాళ్ళు ఇవ్వాలి, కానీ దేవుడు ఇస్తే ఆయన అడగడు. హల్లెలూయా. మన పిల్లలకి ఇస్తాము, పిల్లలకి ఇచ్చి మనం అడుగుతాం డబ్బులు అదే కదా, ఎందుకంటే మన పిల్లలు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా దేవుడు కూడా అదే మాట అంటాడు, మీరు అడిగేదానికి తక్కువ, నేను ఇచ్చేది ఎక్కువ అంటాడు. చూడండి, మొదటిగా రాజు సొలొమోను అడిగేది జ్ఞానం అడిగాడు. అతను ఊహించిన దానికంటే మించినది సొలొమోనుకి దేవుడు ఏం చేశాడు, ఇచ్చాడు. ఒకటి. రెండవది మనం చూద్దాము. ఆదికాండము 15వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ఒకసారి చూడండి. ఆదికాండము 15వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూసి నక్షత్రంలో లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానంను ఇలాగా అవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను. ఒక్కని అప్పటికే ఎన్నో సంవత్సరాలు అవుతుంది, చాలా నిరుత్సాహంలో ఉన్నాడు, నిరాశలో ఉన్నాడు, కుంగిపోయి ఉన్నాడు. ఆ 15వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఆ 15వ అధ్యాయంలో దర్శన రీతిగా అబ్రాహాము దగ్గరికి వచ్చినట్టుగా దేవుని యొక్క లేఖనం తెలుస్తుంది. చాలా భయపడుతున్న పరిస్థితిలో దేవుడు యెహోవా వాక్కు అక్కడికి వచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది. భయపడుతున్న పరిస్థితిలో, ఆందోళన పడిన పరిస్థితిలో, ఇంకో పక్కన ఎలియాజరు తన ఆస్తికి వారసుడు అవుతాడేమని ఒక భయం ఒక పక్కన ఉంది. మన పక్కన శత్రువులు వచ్చి యుద్ధం చేస్తున్న మనకు భయం ఉంది. రకరకాల భయాలతో అబ్రాహాము తన జీవితంలో అక్కడ ఉండగా, అక్కడ అబ్రాహాము అడిగిందయ్యా, నాకు కుమారుని ఇస్తానన్నావు, ఇంతవరకు ఇవ్వలేదు. నేను అడిగింది ఒక కుమారుని అడిగాను అని అడిగితే ప్రభు అంటాడు, ఎలియాజరు నీకు వారసుడు కాడు, ఒకసారి నువ్వు బయటికి రా. బయటకు వస్తే ఆకాశ నక్షత్రాలు ఎన్నో నీకు చేతనవుతాయి, నీకు దమ్ముంటే నీకు ఎన్నో ఒకసారి లెక్క పెట్టంటే అయ్యా నాకు చేత కదా అన్నాడు. కానీ అబ్రాహాము జీవితంలో అప్పుడు ఆ సమయంలో నెరవేర్చకపోవచ్చు, కానీ ఈ రోజు కూడా 4000 సంవత్సరాలు అబ్రాహాము నుంచి మనకి ఈ 4000 సంవత్సరాలు ప్రపంచం అంతా అబ్రాహాము పిల్లలు ఉన్నారు. ప్రపంచం కూడా అబ్రాహాము పిల్లలు ఉన్నారు. అబ్రాహాము అడిగింది ఒక్కనే, కానీ ఆకాశ నక్షత్రంలో దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, అటు యూదులు ఇశ్రాయేలు ప్రజలు, ఇటు ముస్లిం కంట్రీ, మూడోది మనం యేసు ప్రభువును నమ్ముకున్నాక ఆశీర్వాదం అబ్రాహాము తండ్రి కాబట్టి విశ్వాసులకి ఆకాశ నక్షత్రం ఎంతమంది నక్షత్రాలు ఉన్నాయో అంతమంది పిల్లలు ఈరోజు అబ్రాహాము తండ్రిగా ఉన్నారు. ఆయన అడిగినది ఒక్కరినే అడిగాడు, కానీ అడిగిన దానికంటే ఇక్కడ దేవుడు ఏం చేశాడు, అతని ప్రార్థన సమయం ఆలస్యమైన అది సమృద్ధిగా ఇచ్చాడు. దేవుడు ఎలా ఇచ్చాడు, అడిగింది ఒకే కొడుకు అని అడిగాడు. అయ్యా నా ఆస్తికి వారసులు కావాలి, నాకు ఒక కొడుకుని అయ్యా అని ప్రభువుని అడిగితే దేవుడు అడిగిన చాలా లేట్ చేశాడు. అబ్రాహాము జీవితంలో కార్యం ఆలస్యమైంది. అడుగుతున్నాడు కానీ దేవుడు ఆలస్యం చేస్తా ఉన్నాడు. లేట్ అయింది, సంవత్సరాలు గడుస్తున్నాయి. 15 సార్లు నీ జీవితంలో కూడా దేవుడి కార్యాలు ఆలస్యం కావచ్చు, లేట్ కావచ్చు, కానీ దేవుడు ఇచ్చేది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనుషులు ఇచ్చేది కొత్తగా ఉంటుంది, కానీ దేవుడు అబ్రాహాము జీవితంలో వాగ్దానం చేశాడు. అబ్రాహ్మా నీకో వాగ్దానం ఇస్తున్నా. ఏ వాగ్దానం తెలుసా? మనుషులు రాజకీయ నాయకులు ఎప్పుడు వాగ్దానం చేస్తారు? ఎలక్షన్ అప్పుడు వాగ్దానం చేస్తారు, ఇస్తారు, తర్వాత మర్చిపోతారు, కొన్ని నెరవేరుస్తారు. కానీ ప్రభు మాట ఇస్తే, వాగ్దానం చేస్తే ఖచ్చితంగా అబ్రాహాము జీవితంలో అది నెరవేరినట్టుగా దేవుని యొక్క లేఖనం చెప్తా ఉంది. ఈరోజు నీ జీవితంలో అబ్రాహాముకి ఎలా వాగ్దానం చేశాడో ఆయన అడిగింది ఒక్కరే, కానీ దేవుడు చేసినంత ఆకాశం ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా అన్ని కులాల్లో కూడా అబ్రాహాము పిల్లలు ఉన్నారు. ఈరోజు విశ్వాసం తండ్రి ఎవరంటే ఎవరు చెప్పండి? అబ్రాహాము విశ్వాసులకు తండ్రి, అనేక జనానికి తండ్రి. అబ్రాహాము అడిగినంత ఒక్కరిని, కానీ దేవుడు ఇచ్చినంత. ఈ రోజు కూడా ఆయన వాగ్దానం నెరవేరుతుందంటే అబ్రాహాము చేసిన ఎంత గొప్ప ధన్యకరమైనది. మీకు ఉదాహరణ చెప్తాను. అబ్రాహాము, లాజరు, ధనవంతుడు ముగ్గురు కూడా ఇద్దరు పరదేశులు ఉంటారు. ఎవరు? లాజరు, అబ్రాహాము ఎక్కడ ఉంటారు? పరదేశులు ఉంటారు. కానీ ధనవంతుడు ఆ నరకంలో ఉంటాడు. ధనవంతుడు నరకంలో ఉన్న తండ్రి అని పిలుస్తున్నాడు. ఎవరిని? అబ్రాహాము. నా తండ్రి ఒకసారి లాజర్ని పంపు, నాకు నీళ్ళు పంపు అని అడుగుతాడు. అంటే ధనవంతుడు కూడా అబ్రాహాముగా తండ్రి, అవునా కదా? ఇప్పుడు ధనవంతులకైనా బీదవారికైనా అబ్రాహాము ఏమంటున్నాడు? తండ్రి అంటున్నాడు. విశ్వాసులకు తండ్రి అంటున్నాడు అబ్రాహాము. నుంచి ఒకటి మాత్రం ప్రార్థన మన జీవితంలో దేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ నువ్వు అడిగేదానికంటే అబ్రాహాము అడిగేది తక్కువ, ఇచ్చింది ఆకాశ నక్షత్రం అంతా. కాబట్టి నువ్వు ఏది అడిగినా అది దేవుడు మన ఆలస్యం చేస్తాడేమో, కానీ సమృద్ధిగా ఇచ్చే దేవుడు.
సమృద్ధిగా ఇస్తాడు. నువ్వు అడిగి కొంచెం అడుగుతావు, కొన్నిసార్లు ఇవ్వ కన్నా అందుకే అంటాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మాట్లాడచ్చు చూడండి. యెషయా గ్రంథం, నీ ఆలోచన మన ఆలోచన వంటి ఆయన ఆలోచనలు కావు. చూద్దాం